ఫ్రెండ్స్, అందరికీ స్ట్రెస్ ఎక్కువ అవుతున్నది అనే విషయం మనకు తెలుసు. కానీ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం అంటే అర్థం ఏంటి? దానికి రంగేంటి? దాని రూపేంటి? అనేది జనరల్‌గా మనకు ఐడియా ఉండదు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు చాలామందికి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. భుజాలు నొప్పి పెట్టడం కానీ, మెడ నొప్పి పెట్టడం కానీ, ఛాతీలో పెయిన్ కానీ, కొందరికి స్టమక్‌లోని అప్‌సెట్‌గా అనిపిస్తూ ఉంటుంది. అంటే గుడగుడలండం, ఎక్కడికైనా వెళ్ళే ముందు కొంచెం మోషన్‌కి వచ్చినట్టుగా అనిపించడం. మరి కొందరికి నిద్ర పట్టడం మానేస్తూ ఉంటుంది. కొందరికి తలనొప్పి వస్తూ ఉంది. కొందరికి వికారంగా ఉంటుంది. ఇలాగ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. మానసికంగా అయితే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. నిద్ర పట్టడం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆహ్, ఒక రకమైన లోగా ఉంటుంది. ఏ పని పైన శ్రద్ధ పెట్టడానికి కష్టంగా ఉంటుంది. ఇంపార్టెంట్ పనులను కూడా పోస్ట్‌పోన్ చేసి పక్కన పెడితే బావుంటుందేమో అని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం. ఇలాంటివన్నీ సింప్టమ్స్ అనమాట స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయంటే. అలాగే స్ట్రెస్ గనక మీ లైఫ్‌లో ఎక్కువ ఉన్నది అనంటే మెడిసిన్స్ గురించి ఆలోచించే ముందు ప్రకృతిలోని కొంచెం సేపు స్పెండ్ చేయగలిగితే న్యాచురల్గా స్ట్రెస్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏం లేదు, మనం షూస్ అది తీసేసి చెప్పులు సాక్స్ అవి ఏమీ లేకుండా గడ్డి మీద కానీ మట్టి మీద కానీ నడిస్తే కనుక చాలా మటుకు డిటాక్స్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా మీకు అవకాశం ఉంది అని అంటే మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టు ఉంది అంటే ఆ చెట్టుని వెళ్ళి ఒకసారి పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మీ థాట్ ప్రాసెస్ మరింత క్లియర్ అవుతుంది. నెక్స్ట్ డేకి మరింత ఫ్రెష్గా మీరు మీ పని చేసుకోవడానికి వీలవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ బేర్ ఫుట్ వాకింగ్ అనేది కాళ్ళకి ఏదో గుచ్చుకొని మరొకటి చేయడానికి కాదు. దీన్ని ఎర్తింగ్ అనే కాన్సెప్ట్ అంటారు. అంటే ఇప్పుడు మనం చెట్టుని పట్టుకోమని చెప్పినా సరే అప్పుడు కూడా ఎర్తింగ్ అనే కాన్సెప్ట్. ఎర్తింగ్ అని అంటే ఆ, భూమితోని మనం కలవడం అనమాట. మన బాడీలో ఉండే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అవి ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే జరుగుతుందో దానివల్ల స్ట్రెస్ నల్లిఫై అవుతుంది అని అంటారు.